Ready to move in premium triplex villas at Kollur APR Projects. తీవ్ర జ్వరంతో కోలుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇటీవల పిఠాపురంలో పవన్ పర్యటించారు. తీవ్ర జ్వరం రావడంతో హైదరాబాద్లో రెస్ట్ తీసుకున్నారు. తిరిగి ఆదివారం నుంచి తన పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే ఎండలు మండుతున్నాయి. అనకాపల్లిలో శనివారం 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం అనకాపల్లిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డెట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రింగ్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజార్, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వెలుపుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్డు షో నిర్వహిస్తారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనం పైనుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం యలమచిలలో యాత్ర నిర్వహిస్తారు. మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకలో పవన్ పాల్గొంటారు. తమ అధినేత పర్యటనకు సంబంధించి జన సైనికులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనకాపల్లిలో ఆదివారం జరిగే సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.